హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను పొద్దున్నే పూజ చేసేసి ఫంక్షన్ వెళ్తున్నాను. మా అమ్మకి మటన్ తెచ్చిచ్చేసినాను. నువ్వు లంచ్ ప్రిపేర్ చెయ్యి, నేను పిల్లలకి ఇచ్చేసి అవునా నేను బయలుదేరతాను అని చెప్పినాను. నేను తినలేదు మటను, ఎందుకంటే నేను లగ్నపత్రిక రాస్తున్నారు మా వాళ్ళ అన్న కొడుక్కి. అది టెంపుల్లో అనేలకే నేను తినకుండా బయలుదేరేసాను. పొదలకూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది. అయితే న్యూ కన్స్ట్రక్షన్ ఇప్పుడే గుడి అంతా చేస్తూ ఉన్నారు, అందువల్ల ఏం చూపించలేకపోయినాను. పిల్లప్పుడంతా వీళ్ళు చిన్న చిన్న పిల్లకాయలు, వీళ్ళ పెళ్ళిళ్ళకి మేము పెద్దోళ్ళు అయిపోయినాం. అంత ఫాస్ట్గా జనరేషన్ వస్తూ ఉంది మనకి. మామూలుగా అబ్బాయి వాళ్ళ ఇంట్లో లగ్నపత్రిక రాస్తారు, అమ్మాయి వాళ్ళు వచ్చి మాకు గుళ్ళో రాస్తేనే మాకు కలిసి వస్తుంది. అబ్బాయి వాళ్ళ ఇంటికి పోతే మాకు బాగాలేదు, మేము వద్దు, మాకు గుళ్ళోకి రాండి, మేము లగ్నపత్రిక రాసుకుంటాము అని చెప్పారు. డ్రైవర్ వచ్చి మనం కదా పెళ్ళి చేసేది అబ్బాయి వాళ్ళు, మనం ఏంది సర్దుకునేది, మనం అక్కడే మన ఊర్లో రాస్తాం కదా అంటే, వాళ్ళు పొదలకూరులో వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేసుకోవాలా, మేము ఇద్దరు పిల్లలకి ఆడే చేసాము, వాళ్ళిద్దరు బాగున్నారు, ఇప్పుడు మూడో బిడ్డ కూడా మాకు బాగుండాలి కదా, మేము ఇక్కడే చేస్తాము అన్నారు. ఎవరో ఒక్కరు సర్దుకోవాలా, పెళ్ళి కదా ఇది. అబ్బాయి అమ్మా నాన్న, అమ్మాయి అమ్మా నాన్న తట్ట మార్చుకున్నారు. తట్ట మార్చుకున్న తర్వాత అమ్మాయికి పట్టు చీర తెచ్చారు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చారు. ఇంకా అమ్మాయికి చీర ఇచ్చేసిన తర్వాత ఇంకా నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇంకా పసుపు దంచుకోండి అని ఐవో చెప్పారు. ఈరోజు బాగుందమ్మా, పసుపు దంచుకోండి, పెళ్ళిళ్ళు కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకోండి అని చెప్పాడు. ఇప్పుడు పిల్లకాయలు సొంతం వద్దు, మాకు బయటే చెయ్యండి అని అంటుండ్రు, ధైర్యంగా చెప్తా ఉండ్రు. ఏ ఫంక్షన్ చేసుకున్నా జంటగా వచ్చి ఆశీర్వాదించేసి పోతారు.